మరి ఎలా చదువుకుంటున్నారు? లైట్లో పెట్టి. ఓకే. మీ గ్రామంలోని కరెంట్ లేదుగా, ఎలా చదువుకుంటున్నారు? చదువుకోవడానికి అయితే ఇబ్బంది అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బిఎస్ఆర్ రామయ్య నగర్. ఈ గ్రామానికి కరెంటు ఎందుకు లేదు? ఈ గ్రామానికి బిఎస్ఆర్ రామయ్య నగర్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ గ్రామం ఏర్పడి 15 సంవత్సరాలు అయినప్పటికీ ఎందుకు ప్రభుత్వం కానీ రాజకీయవేత్తలు కానీ ఈ గ్రామానికి కరెంటు అందించలేదు? ప్రస్తుతం మనం చర్ల మండలం సుబ్బంపేట పంచాయతీ బిఎస్ఆర్ రామయ్య నగర్ విలేజ్లో ఉన్నాము. అయితే వారి పరిస్థితులు కరెంటు లేక చాలా 14 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పక్క ఊరు నుంచి పాత గొల్లగూడెం నుంచి ఇక్కడికి వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. అయినా వారికి ఇంతవరకు కరెంటు లేదు. కానీ చంటి పిల్లలతో బాగా ఇబ్బంది పడుతున్నారు అనేసి మనకు సమాచారం వచ్చింది. నేరుగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు? కాకీశ్వరమ్మ. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీరు ఇక్కడికి వచ్చి? 15 సంవత్సరాలు దాటుతాను. 15 సంవత్సరాలు దాటుతాను. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? గొల్లగూడెం, పాత గొల్లగూడెం ఇటు చేరు. పాత గొల్లగూడెం లేదు అక్కడ ఉంటే ఆడ ఇబ్బంది అవుతుంది. అట్లా లోపలికి ఉంటే ఒకవేళ ఆరోగ్యం మంచిగా ఒకవేళ వెళ్ళాలంటే కిల్లు రావాలంటే అట్లు కూరగా కొందరికి అని మెయిన్ రెడ్డి దగ్గర పొద్దా అని అందరం కొట్టుకున్న వాళ్ళం. ఇక్కడ ఇంటి తరాలకి ఇది ఏర్పరచుకొని ఇక్కడ ఇంటి తరాలకి ఇక్కడ ఏరు దీన్ని కటాయించి ఇక్కడ ఇల్లు వేయటం జరిగింది. అందరం మాట్లాడుకున్నాం. అసలుకి బిఎస్ఆర్ రామయ్య నగర్ పేరు ఎలా వచ్చిందమ్మా? ఒక నాయకుడు, ఒక అతను వెంకట అనే అతను దొరగా ఒక అతను వచ్చింది. అతని పేరు అదేనట బిఎస్ రామయ్య నగర్ అంటే అప్పుడు అలా పేరు అతను పెట్టుకున్నాడు. పార్టీలల్లో ఉన్నాడుగా ఆ వెంకట దొరగా ఒక అతను వచ్చేసి అతను పేరు పెట్టుకున్నాడు. బిఎస్ రామయ్య నగర్ అని పేరు పెట్టింది, అతనే పెట్టింది. మీరు ఈ మన గవర్నమెంట్ దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారమ్మా? ఇట్లా మీకు కరెంట్ లేదు ఇవన్నీ వాటి సమస్యల మీద వెళ్ళినాం చాలా సార్లు. అప్పుడప్పుడు అప్లై చేసే కాగితాలు అందిస్తే అలానే కదా మీకు మరి ఈ ఫారెస్ట్ వీళ్ళు ఉంటారుగా రేంజర్లు ఇట్లా అక్కడ పోయి కలవండి అంటే ఆడ గిట్ట కలిస్తే అట్లా దప్పులు పెట్టుకుంటే పోయి ఆడ వెళ్ళి ఇట అడిగినాం. ఆఫీస్ కాడికి వెళ్ళి అడిగితే వస్తుంది ఇవి వస్తాయి అది వస్తాయి అనుకుంటే అట్టనే దప్పులు పెట్టుకుంటే. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా కరెంట్ లేక మీకు? కరెంట్ లేకుండా 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు బట్టి కరెంట్ లేకుండా మీరు ఈ విధంగా జీవిస్తున్నారమ్మా ఈ అడవిలో? పిల్లలకి ఏమన్నా నైట్ పూట ఏదన్నా పాములు గట్లా ఏమన్నా గరిస్తే అమ్మా కరెంట్ లేకుండా ఇబ్బంది అవుతుందా? ఇక ఏ అధికారి కానీ వచ్చి ఏమన్నా ఈ కరెంట్ గురించి ఏమన్నా మాట్లాడడం జరిగిందా అమ్మా? ఓట్ల ఎలక్షన్లు అలాంటివి వస్తేనే అలాంటప్పుడు అయితేనే వచ్చి మీకు కరెంట్లు మాకు ఓటు వేయండి మీకు కరెంటు తెప్పిస్తాం అది అని చెప్తాను. ఆ ఓట్లు అయిపోయినాక మళ్ళీ ఎవరు వచ్చి చూడటాను పట్టించుకోవట్లేదు మిమ్మల్ని. సరే, విలేజ్ లోని ఇంట్లో కరెంటు లేకుండా వీళ్ళు ఎలా జీవనం సాగిస్తున్నారు అనేది మనకి డౌట్ ఉంటుంది. కానీ కొంతమంది దగ్గర చిన్న చిన్న లైట్లు ఉన్నాయి, అవి ఎలా వాడతారో చూద్దాం వాళ్ళని అడిగి. మీరు కరెంట్ లేకపోతే ఎలా వాడతారు? ఎలా ఆడతామంటే ఇది బ్యాటరీ లైట్ అంటే మాకు అన్నం పెందలాడ తిని పండుకుంటాం. ఇది ఇంతే గుడ్డింగ్ వేయగలుగుతుంది. ఇది కూడా మంచిగా వెలగట్లే. పెందలాడ తిని ఎంబటే పండుకుంటాం. చీకట్లోనే పడుకుంటాం. చీకట్లోనే పండుకుంటాం. అన్నం తిన్న వరకే లైట్ ఉంచుతాం. అన్నం తినే వరకే ఉంచుకుంటాం. మళ్ళా తర్వాతకు ఉండదు చీకట్లో పండుకోడి. మేము పడ్డ శ్రమలకు మరిగా కొన్ని అట్లాగే ప్రభుత్వం ద్వారాగా ఇట్లా వస్తాయి. అందరూ ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మాకు ఒక కరెంటు, రోడ్డు ఇవి మాకు కావాలనేది మేము కోరుకుంటాను. మా తరపున మరిగా మేము ఇంత శ్రమ పడ్డందుకు మరిగా ప్రభుత్వాలు మారుతానే కానీ మరి మాకెళ్ళి అయితే ఏ ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకోవట్లేదు ఇప్పటికైనా. మరిగా ఈ ఇందరమ్మ ఇల్లు వచ్చిన కానిచైనా మమ్మల్ని కొద్దిగా డెవలప్మెంట్గా చూస్తారనేది మేము కోరుకుంటాను. ప్రస్తుతం గ్రామంలో చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి ఈ పరిస్థితుల గురించి తెలుసుకుందాం. మీ పేరు? కొట్టెం నాగేంద్రబాబు. ఏ ఊరు? బిఎస్ రామయ్య నగర్. ఓకే, ఎంతవరకు చదువుకున్నావు?
నేను 10th వరకు చేసి ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన. ఓకే. మీ గ్రామంలోని కరెంట్ లేదుగా, ఎలా చదువుకుంటున్నారు? చదువుకోవడానికి అయితే ఇబ్బంది అవుతుంది. నైట్ వరకు అయితే ఓకేలే, డే టైం అయితే ఓకేలే, కానీ నైట్ అయితే కనిపించదు. సోలార్ లైట్స్, ఫోన్ టార్చ్లు పెట్టుకొని చదువుకుంటుండే. చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటారు, 10th పిల్లలు ఉన్నారు, ఇంటర్ వాళ్ళు ఉన్నారు. చాలా వరకు ఒక 30 అట్లా ఉంటారు. మీకు ఇబ్బంది అవ్వట్లేదా? నైట్ పూట తిరగాలంటే భయం వేస్తుంది. పాములు తిరుగుతుంటాయి, తేళ్ళు తిరుగుతుంటాయి, అంత ఒకలా ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏమైనా కోరుకుంటున్నారా? ఏముంది, ఇక్కడ వరకు వచ్చి 15 సంవత్సరాలు దాడుతుంది. కొంచెం ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుంది. మీ పేరు? కీర్తి. ఎంతవరకు చదువుకున్నావు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. మీ గ్రామంలో కరెంట్ ఉందా? లేదు. లేదు. మరి ఎలా చదువుకుంటున్నారు? లైట్లో పెట్టి. ఏం లైట్లు అవి? సోలార్ లైట్ లేదా కొనుక్కుంటాం కదా, అవి వాటితోనే చదువుకుంటాం. మరి ఇబ్బంది అవ్వట్లేదా? మరి చాలా ఇబ్బంది అవుతుంది మాకు నైట్ పూట కూడా. చూశారు కదండి, బిఎస్ఆర్ రామయ్య నగర్ గ్రామస్తులు వారి మాటల్లోనే మనం విన్నాము. వారు పాతగొల్లగూడెం నుంచి కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. ఎన్నో పోరాటాలు, భూమి పోరాటం చేసి సాధించుకున్నారు. అలాగే రేషన్ కార్డు, అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా సాధించుకున్నారు. కానీ వారిని మాత్రం వేధిస్తున్నది కరెంటు. ఎన్నో ప్రభుత్వాలు మారినా కానీ ఈ గ్రామానికి కరెంటు అందించలేకపోయారు. ఈ ప్రభుత్వం అయినా కరెంటు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ గ్రామస్తులు కోరుకుంటున్నారు.